అర్థం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సెల్ ఫోన్ నా కాపరి, అత్తిస్తుంది నా ఊపిరి. అలాగా కదండి. ఇలా ఇప్పుడే చెప్పుడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను. ఇంగ్లీష్‌లో ఏముంది? షాడో ఆఫ్ డెత్ అని ఉంది. మరణాంధకారంలో నేను ప్రయాణం చేసినా కూడా అక్కడ కూడా ఉంటాడు దేవుడు. యెస్, అక్కడ కూడా మనతో ఇందాక చెప్పి చూసావా? అంట్లు తోమేటప్పుడు కూడా మనతో ఉంటారు చూసావా వాళ్ళు గొప్పలని. మరణంలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఎక్కడ మీకు ఇందాక చెప్పాను. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు వాళ్ళు? అగ్నిగుండంలో ఉంటే, రాజా నేను ముగ్గురిని పడేశాను కానీ నాలుగు కనబడుతున్నారేంటి నాకు? కారణం ఏంటి? నాలుగో వాని రూపము దేవతల రూపము అని ఉందా బైబిల్లో? ఎవరు ఆ నాలుగో వాడు చెప్పండి? దేవుడు. క్రిస్టోఫోని, థియోఫోని గ్రీకు పదాలు. దేవుడే స్వయంగా అక్కడికి చెప్పండి, అక్కడికి అగ్నిగుండంలోనికి వాళ్ళతో మరణాంధకారంలో వారితో ప్రయాణం చేశారు. కాబట్టి వాళ్ళకి కనీసం ఈ వెంట్రుకలు వాసన రాలేదంట, బట్టలు మాలేదంటే వాసన రాలేదంట, బట్టలు కాలిపోలేదంట, వారి శరీరం ఏమీ కూడా కాలిపోదు. కనీసం ఆ బొగ్గు వాసన కూడా వాసన రాలా. మీకు ఎప్పుడు అర్థమైందా? కొంతమంది టీ పెడతారు, ఆ టీ వాసన రాదు, బొగ్గు వాసన వస్తుంది కొంతమంది పెడితే. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు బైబిల్లో ఉంది ఆ మాట, కనీసం అగ్ని వాసన కూడా రాలేదంట. అసలు ఎంత మంచి మాట చూడండి. అగ్ని వాసన లేకుండా వచ్చారు. ఎవరు చెప్పండి? అగ్ని వాసన ఉంటుందండి, వస్తుంది. పిడకెత్తే పిడక వాసన వస్తుంది, తడిగెత్తే తడిక వాసన వస్తుంది. కాబట్టి వీళ్ళకి అగ్ని వాసన కూడా రాలేదు. కారణం ఏంటి? బికాస్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు వాడితో ఉన్నాడు. అది దేవుడు ఉన్నాడని చెప్పడం కొరకు అదే నిర్ణయం. ఒకరోజు రాత్రి చెప్పే కదా సాక్ష్యం, పాస్టర్ అమ్మగారు అక్కడికి వెళ్తుంటే ఇలాగ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. టెంటర్లో లారీను టాటా చేసి ఆగిపోయింది. కనురప్ప కదండి, అంతే అక్కడ ఆగిపోయింది. కరెక్ట్గా ముందు ఆగింది. అలా కాకుండా గుర్తుంటాం అయితే పాస్టర్ అమ్మగారితో పాటు అందరూ చచ్చిపోవాలి. పరదేశంలో అని పాట పాడతాయి అప్పుడు. సరే నేను ఇంతకు కామెడీగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఉన్నాడు, కాపాడతాడు. అది నా బలం. అందుకని అంత కామెడీగా చెప్తున్నా. దేవుడు కాపాడకపోతే ఏది కూడా మనం చేయలేం. అందుకని కీర్తనలు ఏముంది? యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు కాపాడాలి అనుకుంటే కనుక దాన్ని ఎవడు కూడా చేయలేడు. ఒకవేళ దేవుడు వద్దనుకుంటే దాన్ని ఎవడు కూడా బాగుపడతలేడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని కనుసైగుల్లో, దేవుని యొక్క కనుదృష్టి కింద, దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద, దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క పాటలకి, దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే ట్యూన్ అవుతూ ఉంటాం ఏం చేసి చెప్పండి అలాగే మార్చబడతాం. ఒక విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను చూడండి. ఎప్పుడు మనం ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తూ చేస్తూ ఉంటామో మనం ఆ రూపంలో మార్చబడతామండి. బేసిక్గా సైకలాజికల్గా ప్రూవ్. ఏది మనం ఎక్కువగా ప్రేమించి చేస్తామో